వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా నేను ఈ న్యూస్ విన్నప్పుడు మస్తు షాక్ అయినబ్బా. అరే ఇవ తల్లా కషాయా, మతం మారంగానే తల్లులు కషాయిలు అయిపోతారా అనిపించింది. ఇస్లామిక్ స్టేట్లో చేరమని అందులో పనిచేసేటోడు ఎవడైనా బ్రెయిన్ వాష్ చేసిండంటే ఒక అర్థం ఉంది. కాదు, గా స్థాయిలోనే ఎవడైనా వ్యక్తి చేస్తే అర్థం ఉంది. కానీ కేరళలో మాత్రం అందరూ షాక్ అయ్యే ఘటన జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో 16 సంవత్సరాల ఒక అబ్బాయిని తల్లిదండ్రులు ఇస్లామిక్ స్టేట్లో చేరమని బలవంతం చేసి ఒప్పిస్తారు. అయ్యో, ఇది వీళ్ళు చెప్పింది కాదండి, స్వయంగా ఆ అబ్బాయే పోలీసులతో చెప్పిండు. దీంతో పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం UAPA కింద కేసు కూడా నమోదు చేసిండ్రు. ఇక తిరువనంతపురంలో పతనంతిట్టకి చెందిన ఓ మహిళ, ఆమె ఫస్ట్ మహిళ, ఆమె ఏ మతమో పక్కన పెట్టేద్దాం, ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఇక ఎమ్మటే వెంబాయం ప్రాంతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి యూకేకి వెళ్ళిండ్రు. వాళ్ళు యూకేలో ఉన్నారు. అయితే ఆ బాలుడు యూకేకి వెళ్ళిన సమయంలో వీరిద్దరు అబ్బాయి కట్ట ఐసిస్ వీడియోలు చూపించేటోడట. ఐసిస్ ఉగ్రవాద సంస్థ తెలుసుగా, దాని వీడియోలు చూపించి దాని వైపు ఆకర్షితులయ్యేలా చేసి అందులో చేరాలని ఒత్తిడి తెచ్చిండట. అసలు ఆ అబ్బాయి ఈ విషయం పోలీసులకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు యూకే నుంచి తిరిగి వచ్చిండ్రు. ఆ తర్వాత అట్టంగల్లోని ఉంటున్నారు, అక్కడ ఒక స్కూల్లో చేర్పించింది ఈ పిల్లగాడిని. అక్కడ ఈ అబ్బాయి బిహేవ్ చేస్తున్న విధానం చాలా తేడా అనిపించింది టీచర్స్కి. వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకు మేనమామకు ఈ విషయం చెప్పిండ్రు. వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసు వాడు ఎందుకు తేడాగా ప్రవర్తిస్తుంది, ఎందుకంటే వాడు అట్లా తేడాగా తయారవ్వాలని కోరుకుంది వాళ్ళ అమ్మాయే. మతం మారంగానే అది అమ్మ అని మర్చిపోయింది, అది మనిషి అని మర్చిపోయింది. ఇక రక్తము మాంసం ముద్దలు చూడడానికి అలవాటు పడ్డది, అందులో కొడుకుని చేర్చాలనుకుంది. అది దరిద్రం. కానీ మేనమామ అర్థం కాలేదు, ఎందుకు వీడిలా బిహేవ్ చేస్తున్నాడని అబ్బాయిని దగ్గర తీసుకొని అడిగాడు, ఏంట్రా ఎందుకు ఇట్లా చేస్తున్నావని. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మామయ్యకు చెప్తే ఆయన ఫీజులు ఎగిరిపోయినాయి. మామ, అమ్మ ఐసీస్లో చేరమని నన్ను ఒత్తిడి చేస్తుంది, ఆ వీడియోలు చూపించింది, దానికి ప్రలోభ పెడుతోంది అని. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే. వెళ్ళి అడిగిర్రు అనుకో, ఈయన ఎక్కడ చంపేస్తారో భయం వేసింది. అందుకే వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇచ్చారు. పోలీసులకు చెప్పి ఈ అబ్బాయితో ఏం జరిగింది, వాళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ చేశారు, ఎలాంటి వీడియోలు చూపించారు అనేవన్నీ అబ్బాయి ద్వారా చెప్పించిండ్రు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిని రక్షణ కలిగిస్తూ అమ్మ నాన్న నుంచి దూరంగా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ వీడియోస్ చూడటం వల్ల వాడి బుర్ర 16 ఏళ్ళు అంటే ఖచ్చితంగా అప్పుడే వాడి లైఫ్ నిర్ణయించుకునే వయసు. నాశనం చేసేసిండ్రు, ఎంతో కొంత బుర్ర చెడిపోయి ఉంటుంది. కాబట్టి వాడు అట్లా కాదురా, మీ అమ్మ నిన్ను కన్నా రాక్షసి, నువ్వు అట్లా తయారు కాకు, రాక్షస జాతికి పుట్టిన వాళ్ళందరూ రాక్షసులను అవ్వవసరం లేదు, వాళ్ళలోని మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చి మనిషి అని నిరూపించుకోవచ్చు, నువ్వు రాక్షస జాతిలోకి పోకు, మనిషిలాగా బతుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా దృష్టి పెట్టింది. ఎందుకు ఆ మతం మారడం ఏంది, పెళ్లి చేసుకోవడం ఏంది, అక్కడికి తీసుకెళ్ళి కొడుకుకే ఐసీస్లో చేరమని చెప్పడం ఏంది, ఆ తర్వాత మళ్ళీ వాడిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత స్కూల్లో చేర్చడం ఏంది, ఇక్కడ వీడు వింత అంటే ఇదంతా ఏమన్నా చైన్ లింక్ ఉందా, ఏం జరుగుతుంది అనే విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా చేరిందట. చూసిండ్రా, ఇది తల్లా ఇంకేమన్నా ఇలాంటి తల్లులు ఉంటారని మీరు ఎప్పుడైనా చూసిండ్రా? బాబో, ఈ మధ్యకాలంలో తల్లుల గురించి ఏంటంటే వీళ్ళు పోరగాళ్ళని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి, లేకపోతే వాళ్ళ జీవితాలు ఆగమైపోతే వాటి మీద వచ్చే పైసలతో బతకడానికి, అంటే శవాల మీద పేలాలు తిని బతికేటట్లు అంటారు చూడు, అట్ట తయారైపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లే. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.